నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నువ్వు ఎంత కష్టపడ్డావన్నది అనవసరం. ఒకటి గుర్తుపెట్టుకో, నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం. ఒక్కోసారి మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు. గాయపడ్డ గతమొక్కటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళతో ప్రదర్శిస్తే, మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బలపడేది అనుబంధం. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరుల లోపాలు ఎత్తి చూపడంలో సంతోషాన్ని పొందుతారు కొందరు. చదువుందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్నా లేకపోయినా సంస్కారం ఒక్కటి ఉంటే చాలు, జీవితంలో పైకొస్తావు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాల్నిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం మనసునే దోచుకుంటుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. మనకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్లకు చెప్పుకోవచ్చు, కానీ మనసులో ఉండే వాళ్లే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి? జీవితంలో భయపడవలసిన, బాధపడవలసిన విషయం ఏది ఉండదు. ప్రతిదీ మనం అర్థం చేసుకోవడం పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకున్న పేరు, ప్రఖ్యాతలు, విలువలు మనం చేసిన పనుల వల్ల కానీ, మనం తీసుకున్న బాధ్యతల వలన కానీ వచ్చి ఉంటాయి. ఏ బాధ్యత లేని వారికి ఏ పేరు రాదు. మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే అసలైన అదృష్టం. అలాంటి వాళ్లను దూరం చేసుకోవడమే నిజమైన దురదృష్టం. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది, పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే దానికి సమాధానం. బాగా ప్రేమించిన వారి అబద్ధాలు కూడా మనకు ప్రేమలాగే అనిపిస్తాయి. అదృష్టం వరించింది కదా అని అహంకారాన్ని పక్కన పెట్టుకుని తిరిగితే అది మీలోని సుగుణాలను మాయం చేసి మీతో పాటు ఉన్నవారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. జీవితంలో వెనక్కి రానివి, చేతి నుండి విసిరిన రాయి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయస్సు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. నిజాయితీగా ప్రేమిస్తున్న చోట నమ్మకం ఉండదు, మోసం చేసే ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నిజాయితీని ద్వేషిస్తారు, మోసాన్ని ప్రేమిస్తారు. చాలా బాధగా ఉంటుంది మనం గుడ్డిగా నమ్మిన వాళ్ళు మనల్ని నిజంగానే గుడ్డివారిగా నిరూపించినప్పుడు. నీ సంతోషం కోసం ఇంకొకరిని ఎప్పుడూ కష్టపెట్టకు, అలాగే ఇంకొకరు చేసిన తప్పుకి నీ సంతోషాన్ని వదులుకోకు. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు.
అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగానా లేదా శాపాలుగానా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మీ అంతట మీరే లోపలి నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు. ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవ్వరూ లేరు. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలం. లేదంటే అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. విజయాన్ని అందుకోవాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.